నమస్తే సార్, బాలాజీ గారు. సార్ సార్ చెప్పండి సార్. బాగున్నారా సార్? బాగున్నామండి. గోపి గారు బాగున్నారా? బాగున్నా సార్. ఓకే ఓకే సార్. యాక్చువల్గా బాలాజీ గారు నాకు 25 రోజుల కింద గోపి గారు కాల్ చేశారు. గోపి కాల్ చేసి మా బ్రదరు బాలాజీ గారు 5 ఎకరాల తోట వేశాడు సార్. ఈ 5 ఎకరాల తోటకు మన ఆర్పిఎస్ వాడిద్దాం సార్, ఎలా ఉంటుంది ఏందని చెప్పి మాట్లాడటం జరిగింది. యాక్చువల్గా బాలాజీ గారు నాతో మాట్లాడినప్పుడు చాలా టెక్నికల్గా మాట్లాడిండు. సార్ ఏంటంటే 5 ఎకరాలు నేను తోట వేసాను సార్, ఈ 5 ఎకరాల తోటలో మీది 2 ఎకరాలు వాడతాము ఆర్పిఎస్ అనేది. ఈ 2 ఎకరాలలో కూడా బాగా డ్యామేజ్ ఉన్న తోట, బాగా వైరస్ వచ్చిన తోటని మాత్రం వాడతాను, దాని మీద రిజల్ట్ చూపెట్టండి సార్ అని చెప్పి చెప్పటం జరిగింది. యాక్చువల్గా సార్ వాళ్ళ ఫీల్డ్లోనికి వచ్చాము. ఇప్పుడు సార్ మాటల్లో ఇందాము. మనం ఆర్పిఎస్ వాడిన తర్వాత సార్ యాక్చువల్గా మంచి, అంటే ఎంప్లాయ్ అయినా సరే అగ్రికల్చర్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది. సారు చాలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన డెడికేషన్ అనేది నాకు బాగా అర్థమైపోయింది. అంటే సాయిల్ అప్లికేషన్లో కానీ, స్ప్రేయింగ్స్ కానీ ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఎమ్మటెమ్మటే వారానికి ఒకసారి మేము మాట్లాడుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా ఒక 3 స్ప్రేయింగ్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ 25 రోజులలో ఆర్పిఎస్ వాడిన తర్వాత మీరు ఎలాంటి రిజల్ట్స్ గమనించారు బాలాజీ గారు? ఒకసారి మన రైతు సోదరులందరికీ కూడా వివరించండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ నేను ఆర్పిఎస్ వాడిన తర్వాత సాయిల్ అప్లికేషన్ మరియు స్ప్రేయింగ్ చేసిన తర్వాత క్రాప్ సెట్టింగ్ ప్రస్తుతానికి కూడా కేజీన్నర కాయలు ఉన్నాయండి చెట్టు మీద. అంతేనా సార్? అయినా కూడా చెట్టు ఎలాంటి చెక్కు చెదరకుండా, వాస్తవంగా క్రాప్ సెట్టింగ్ అయిన తర్వాత చెట్టు అనేది పల్లబారడము, ముదురు బారడము, ఎగురు రాకుండా ఉండడం అనేది ఉంటది. కానీ మా తోటలో అలాంటి ప్రాబ్లం అనేది ఏం లేవండి. కాయ కాసిన కూడా ఇంకా 25 రోజుల తోట లెక్క ఉంది. ప్రస్తుతానికి గ్రోతింగ్ కూడా బాగుందండి. దానివల్ల కొంచెం ఆనందకరంగానే ఉంది. ఇంకా వాడాలనుకుంటున్నాం అండి. వాడి మీరు అన్నట్టు 40-50 క్వింటాలు దిగుబడిని ప్రయత్నిద్దామని చూస్తున్నామండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మన మిగతా 3 ఎకరాలకు మన వాడిని 2 ఎకరాల్లో తేడా అనేది గమనించారా సార్ మీరు? కంపల్సరీ ఉందండి. అది వాస్తవంగా ఇప్పుడు మనకు పల్లాకులు ఉన్నాయి. ఆ పల్లాకులు మనకు బ్లాక్ టైప్ లో రావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నా, సర్వ న్యూట్రిషన్లు అన్ని కంపెనీల న్యూట్రిషన్లు వాడుతున్నాయి, ఇంగ్లీష్ మందులై. కానీ అది బ్లాక్ టైప్ లో రావట్లేదు. అందుకనే మొన్ననే నేను పంచామృతము, జీవామృతము ఆ రూట్ లో వెళ్దామని ప్లాన్ చేసినాము. ఆల్రెడీగా కొన్ని ఐటమ్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పటికీ ఇప్పుడు అది వెళ్ళాలా లేకపోతే మధ్యలో మీ ఆర్పిఎస్ కి వెళ్ళాలనే ఆలోచన కూడా వస్తుంది. దాన్ని బట్టి ట్రై చేస్తానండి. ఓకే, మరి ఇప్పుడు మన బిట్టులో సార్ ఇదంతా కూడా ఎటు చూసినా కానీ బాలాజీ గారి బిట్టులో 3 రకాల స్టెప్పులు కనబడుతున్నాయి. ఒక పక్క క్రాప్ కనబడుతుంది. క్రాప్ చూపెట్టండి సార్. ఇది క్రాప్ అండి. ఇదంతా కూడా ఏంటంటే క్రాప్ క్రాప్ తర్వాత గ్రోత్. ఇంకో ఇదంతా కూడా క్రాప్ చూడండి. క్రాప్ సెట్టింగ్ ఎట్లయిందో చూడండి. ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్. దాని తర్వాత ఇది గ్రోత్ అంటే స్టెప్ గ్రోత్ రావటం. అంటే ఇదంతా కూడా గ్రోత్ ఎక్కడ కూడా ఆగలేదు. ఫ్లవరింగ్ కూడా అట్నే ఉందండి. గ్రోత్ అలానే ఉంది. నేను మాట్లాడుతున్నది కాదు, రైతు మాట్లాడుతుంది. ఫ్లవరింగ్ కూడా చూడండి. సన్నజాజి మల్లె తోట, సన్నజాజి గోపి అంతే కదా, సన్నజాజి మల్లె తోట ఎలాగైతుందో అలానే క్రాప్ అనేది తెల్లగా మొత్తం ఎడు చూసినా తెల్లగా అనేది ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులరా. రైతు సోదరులందరూ కూడా రోగాల మీద క్రాప్ చేస్తారు తప్ప ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో 20 క్వింటాల క్రాప్ పడ్డది బాలాజీ గారు. 20 నుంచి 25 క్వింటాల క్రాప్ అనేది పడ్డది. ఇదంతా కూడా నిజం, వాస్తవం అది. ఇంకోటి ఏంటంటే చూడండి, ఒకసారి చూడండి సార్. ఇదంతా కూడా క్రాప్ ఏదో మనం మాటలు చెప్తున్నది కాదు. ఇక్కడ అంతా కూడా రైతు మాటల్లో మీరు అంటే హైట్ అంటే హైట్ కూడా బాగా పెరిగింది. 3.5 ఫీట్ అనేది పెరిగింది. ఎక్కడ చూసినా క్రాప్ అంటే ఒరిగింది సార్. క్రాప్ రావడం వల్ల హైట్ తగ్గింది. క్రాప్ అనేది ఇంకో ఇక్కడ చూడండి, క్రాప్ కింది నుంచి ఏంటంటే క్రాప్ సెట్టింగ్ అవ్వటం జరిగింది. ఇదంతా కూడా ప్రతి కొమ్మ కూడా ఏంటంటే క్రాప్ యాక్చువల్గా హైట్ పెరిగింది, క్రాప్ వచ్చింది. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ మిత్రులారా. కాబట్టి విధిగా రైతులందరూ కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఆర్పిఎస్ తోటి చేయాలని చెప్పి రైతులందరికీ. క్రాప్ చూడండి, విపరీతమైన క్రాప్ అంటే ఆకులు ఎట్లున్నాయో క్రాప్ కూడా అంతే, ఖాతా అనేది అంతే జరిగింది. ఇదంతా కూడా రిజల్ట్స్ మిత్రులారా. టోటల్గా నేను చూసినంత వరకు అంటే మన ప్రాంతంలో బాలాజీ గారు మీది హైలైట్ రికార్డు ఓకే సార్. లాస్ట్ వరకు మీరు అన్నట్టు
40 క్వింటాలు ఎబో వచ్చేటట్టుగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రికార్డుని బ్రేక్ చేయాలి బాలాజీ గారు. ఓకేనా? ఓకే. ఓకేనా? నమస్తే, నమస్కారం.